జై శ్రీరామ్. సత్యజ్ఞానమూర్తి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ శుభస్వాగతం. అలాగనే శ్రీ కోదండరామస్వామి భక్త బృంద సభ్యులందరికీ కూడా స్వామివారి శుభాశీస్సులు అందజేస్తూ తెనాలి బాలాజీరావుపేటలో గత 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానము నేడు శిథిలావస్థలో ఉంది. ఆ దేవస్థానాన్ని పునర్నిర్మించుకోవాలని భక్తులందరం కూడా ఎప్పటి నుంచో సంకల్పించుకుంటూ ఉన్నాము. నేటి కాలానికి స్వామివారి అనుగ్రహించి ఆ పునర్నిర్మాణానికి కావాల్సిన అవకాశాలు స్వామివారు కల్పించారు. ఈ దేవస్థానం ప్రభుత్వం వారి ఆధీనంలో ఉండడం చేత ప్రస్తుతం ప్రభుత్వం వారు సంప్రదిస్తే కనుక ఈ దేవాలయం అంతా కూడా కొండరాతితో నిర్మించుకోవాలని సంకల్పం మాలో ఉండడం చేత దానికి ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ వారు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారంగా 1,20,00,000 రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. మరి ఇంత అమౌంట్ దేవాలయం నిర్మించుకోవడానికి భక్తులందరూ పెట్టుకోవడం కష్టమనే ఉద్దేశంతో మళ్ళా గవర్నమెంట్ వారిని దీంట్లో కొంత సహాయం అడగటం, గవర్నమెంట్ వారు ఇలాంటి పురాతన దేవస్థానాలు జీర్ణోద్ధరణ కోసంగా కేటాయించిన విభాగం ఏదైతే ఉందో CGF ఫండ్ కింద కొంత అమౌంట్ 80 లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ వారు మా ప్రతిపాదన అంగీకరించి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఒక 40 లక్షల రూపాయలు కనుక భక్తుల నుంచి విరాళాలుగా ఏదైతే గవర్నమెంట్ వారు అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్లోకి వేసుకుంటే కనుక ఒక 40-50 రోజుల్లో, అంటే ఈ నెలాఖరుకు లేదా జూలై 10 లోపల కనుక అమౌంట్ సేకరించి అందులో వేస్తే కనుక వారు మిగతా ఫండ్ని కలిపి టెండర్స్ పిలిచి దేవస్థానాన్ని 1 సంవత్సర కాలం లోపల నిర్మించిస్తామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ప్రస్తుతం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి భక్తులు చాలామంది ఈ విషయం తెలుసుకొని కొంతమంది విరాళాలు ఈ స్వామికి ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రకటించి కొద్ది రోజుల్లో అమౌంట్ పంపిస్తామని చెప్పారు. కొంతమంది కుదిరిన వారి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విరాళాల సేకరణ జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేసుకుంటున్నామని చెప్పారంటే కనుక అసలు మన దేవస్థానంలో ప్రధానంగా ఒక 3 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి. ఈ వాట్సాప్ గ్రూపులు ఎందుకు ప్రారంభించుకోవడం జరిగింది? ఇది ఏదో దేవాలయం డెవలప్మెంట్ కోసం చెప్పేసి మేము పెట్టుకున్న గ్రూపులా, లేక స్వామివారి సంకల్పమా? అలాగనే ఈ గ్రూపుల్లో ఉన్న సభ్యులు కేవలము స్వామివారి అనుగ్రహం కోసము వారు ఏదైతే కనుక జపాలు చేసుకుంటూ ఉన్నారో ఆ జపాల కోసం మాత్రమే ఇందులో ఉంటున్నారా, లేక మీకు స్వామివారికి ఏదన్నా ఒక సంబంధం ఉందా, నేటి పునర్నిర్మాణానికి మీ వంతు పాత్ర ఏదన్నా ఉందా అని ఒక్కసారి చిన్న విశ్లేషణ చేసుకుందామండి. అది మీతో మాట్లాడాలని చెప్పి ఈ రోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అయితే ఇది మనకు 2018 సంవత్సరంలో మనందరికీ తెలిసిన విషయమే. కరోనా ఫస్ట్ వేవ్ చాలా భయంకరంగా ఉధృతంగా వచ్చింది. ఒక్క నిమిషం ఆ పరిస్థితి మనం గుర్తెచ్చుకుంటే కనుక ఆ 2018 సంవత్సరం కరోనా అనౌన్స్ అయిన టైంలో కనుక మనందరి మానసిక స్థితి ఎలా ఉందని చెప్పారంటే కనుక రోజుకి ఏదో అంటారు చూసారా, దినదగండం నూరేళ్ల ఆయుష్ లాగా ప్రతిక్షణం మనం భయంతో బతుకుతూ ఉన్నాము. ఏ రోజు ఎవరికి కరోనా దాడి చేస్తుందో, ఏ రోజు దాకా ఎవరం ఉంటామో, ఏ రోజు ఎవరం ఏమవుతామో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. అయితే కనుక ఇలాంటి భయము సహజంగా అందరికీ ఆవరించి ఉంది. అలాగే ఈ తనాల్లో ఉన్న భక్తులకి కూడా చాలామందికి ఆవరించి ఉన్నట్లుగానే అర్చకుడిగా నాకు కూడా అదే భయం ఉంది. నాకు ఇంకో భయం కూడా ఉంది. ఏంటని చెప్పారంటే కనుక ఆ వ్యాధి గురించి తెలుసుకున్నప్పుడు కాస్త స్థిమితపరులైతే కనుక ఏదో రకంగా వ్యాధిని కాస్త తట్టుకోవడానికి అవసరమైతే ఖర్చు పెట్టుకొని ఏదో రకంగా నిలబడగలుగుతారేమో. మరి నాబోటి సామాన్యమైన అర్చక విభాగంలో ఉన్నవాళ్ళు, గొడవలో పనిచేసుకునే వాళ్ళు, మేము ఆర్థికంగా అంత స్థితిలో లేని వాళ్ళం కాబట్టి మరి ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాధి కనుక ఏదన్నా మీదకి వస్తే మేము ఎలా కాపాడుకోవాలి, మా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, గవర్నమెంట్ ఏదో సహాయం చేయొచ్చు, ఎంతమంది గవర్నమెంట్ సహాయం చేయగలుగుతుంది, ఎంతమంది రక్షింపబడతారు? ఆ పరిస్థితి చాలా అనిశ్చితంగా ఉంది. ఎవరికి చెప్పుకుంటాం కష్టాలు చెప్పండి? ఒక్క భగవంతుడు తప్ప. మరి అలాంటి సమయంలో నేను అదే కష్టాన్ని ఆ భగవంతుడు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా అప్పుడు లాక్డౌన్ ప్రకటించబడి ఉంది. ఊళ్ళకు జనాలు రావటం లేదు. మనం సర్వీస్ చేయాలి కాబట్టి ఎలాగోలా గుడికి వెళ్ళి సేవ చేసుకొని వస్తూ ఉన్నాం. ప్రతిరోజు గుడికి వెళ్ళి స్వామిని వేడుకుంటూ ఉండేవాడిని. అప్పుడు ఆ సమయంలో ఆపద కట్టకడం కోసం నాకు వేరే మార్గం లేక స్వామిని ప్రత్యేకంగా ఆరాధించుకోవాలని చెప్పేసినట్టు నాకున్న అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిరోజు సాయంత్రం పూట కాస్త స్వామివారి దగ్గర దీపాలు పెట్టిన తర్వాత కూర్చొని అక్కడ స్వామిని కొన్ని అనుష్ఠానాలతో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. అలా అనుష్ఠానాలతో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక రోజున స్వామి ముందు కూర్చొని మానసికంగా చాలా వేదన పడుతూ స్వామిని
ఒక్కసారి ఆయన తారకనామ మంత్రం ఏదైతే ఉందో త్రయోదశాక్షరి మంత్రం ఏంటిది అని చెప్పారంటే కనుక శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామం తారక మంత్రం ఏదైతే ఉందో ఆ నామాన్ని స్వామివారి దగ్గర కూర్చొని కన్నీళ్ళతో అలా పఠిస్తూ ఉన్న తర్వాత ఇదే రక్షణ మంత్రం కావాలి స్వామి, నేను ఈ నామాన్ని నమ్ముకున్నాను, ఎలాగోలా ఈ ఆపదలో ఈ కరోనా ఫస్ట్ వేవ్లో నన్ను నా కుటుంబాన్ని రక్షణ స్వామి అని చెప్పి వేడుకునేసరికి స్వామివారు ఆ రోజున మనసుకు ఒక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన కల్పించారండి. చెప్పారంటే కనుక నా బాధ్యత ఏంటి, నేను గుళ్ళో అర్చకుడిని. స్వామివారు ఏమనుకున్నారు, అరే పిచ్చివాడా, నిన్ను నువ్వు రక్షించుకుంటే సరిపోతుందా, నీ ద్వారా నేను ఎంతోమంది రక్షించాలనుకుంటూ ఉన్నాను, నువ్వు ఏదైతే మంత్రాన్ని ఒక ఆయుధంగా పట్టుకొని మంత్రం కడదామనుకుంటున్నావో ఆ మంత్రాన్ని అనేక మందికి ఆయుధంగా పంపించు, అందరినీ కూడా నా చెత్తన కిందకు చేర్చి నా గొడుగు కిందకు వారందరినీ చేర్చి రక్షించాలనుకుంటూ ఉన్నాను అనే సంకల్పాన్ని, నీకంటే ఏదో కాస్త విజ్ఞానం ఉంది, ఈ మంత్రం పెట్టుకొని పెడదాం అనుకుంటున్నావు, ఈ మాత్రం విజ్ఞానం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా భక్తులు, వాళ్ళందరూ రక్షించాలనుకుంటూ ఉన్నాను, కాబట్టి వారందరికీ మంత్రం చేర్చి ఎలాగోలా అందరూ రక్షింప చేయడానికి ఒక ఆయుధంగా వాడుకోండి అని చెప్పినట్టు స్వామివారి మనసులో సంకల్పాన్ని కల్పించారండి. కల్పించిన తర్వాత ఇంటికి వచ్చి పడుకొని ఆలోచించాను, ఈ మంత్రము మనకు ఆ సమయంలో ఆపదలో అందరం కూడా మానసిక స్థితి అందరికీ ఒకే రకంగా ఉంది కాబట్టి అందరం చాలా భక్తిగా కనుక స్వామిని వేడుకుంటూ ఈ మంత్రాన్ని కనుక 1,000,000 సార్లు సామూహికంగా చేయగలిగితే కనుక స్వామి అనుగ్రహంతో ఏమో బయటపడతామేమో మన ఉద్దేశం కలిగింది. మరి 1,000,000 సార్లు చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, భక్తుల సహకారం కావాలి. అప్పుడు మా దేవాలయాల్లో కేవలం సోషల్ మీడియా వాడుకుని వాట్సాప్ గ్రూపులు వాడుకుంటూ ఉన్నాను తప్ప కానీ ఇలా ప్రత్యేకంగా స్వామివారి కూడా గ్రూప్ పెట్టుకోలేదు. భక్తులకు ఏదైనా అవసరమైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాము ఫోన్ల ద్వారా, అంతవరకే జరుగుతూ ఉంది, వాట్సాప్ గ్రూపులు పెట్టుకోలే. ఫస్ట్ టైము ఈ కోటి నామం చేయాలని సంకల్పించుకున్న తర్వాత మా గుడికొచ్చే భక్తులందరినీ కూడా స్వామివారి పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి కోదండరామస్వామి భక్త బృందం అనే గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్ ద్వారా భక్తులందరికీ కూడా విషయం తెలియపరిచి ఈ 1,000,000 సార్లు చేద్దాం అనుకుంటున్నాము, ఆసక్తి ఉన్నవారందరూ కూడా ఈ మంత్రానికి ఒక సంకల్పం ఇస్తాను, చక్కగా సంకల్పం తీసుకొని అందరూ కూడా ఆ సంకల్పం చేసి ఒక ధ్యాన శ్లోకం పెట్టుకొని చక్కగా నిత్యము మంత్రం జపించండి, అలాగనే ఆ పరిసమాప్తి ఎలా చేయాలో చెప్తాను, చక్కగా అలా పరిసమాప్తి చేయండి, ప్రతిరోజు మీరు ఎంతైతే జపం చేస్తారో ఆ జపాన్ని నా వాట్సాప్ గ్రూపులో మీరు పోస్ట్ చేయండి, ఇలా మొత్తం కూడి 1,000,000 సార్లు అయిన తర్వాత స్వామివారికి పూర్ణాహుతి సమర్పిద్దామని చెప్పినట్టు ఒక కల్పాన్ని ప్రత్యేకంగా స్వామివారి ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా నేను డిజైన్ చేయడం జరిగింది. చేసుకొని అది చేస్తూ ఉన్న సమయంలో స్వామివారు అనుకున్నారండి, అరే నా భక్తులు ఈ తనాల్లో ఈ ప్రాంతంలో మాత్రమే లేరురా, నేను అనుగ్రహించాలని భక్తులు చాలా చాలా చోట్ల ఉన్నారు, వారందరినీ కూడా ఇక్కడ కలపాలనుకుంటూ ఉన్నాను, కాబట్టి దానికి ఎందుకంటే భగవంతుడు ఏం చేద్దాం అనుకున్న ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుందండి, ఆ ప్రణాళికలో భాగంగానే వ్యక్తులు కలుస్తూ ఉంటారు, వాళ్ళందరూ టూల్స్ అవుతూ ఉంటారు. ఈ ప్రణాళికలో భాగంగా స్వామివారికి ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ ప్రణాళికలో ఇవాళ ఇంకా వేరే వేరే గ్రూపుల్లో ఎవరైతే మన దేవస్థానం భక్తులు ఉన్నారో వారందరినీ స్వామివారి కలపాలనుకున్నారు. కాబట్టి ఆ సమయంలో మన మిత్రుడు మన దత్తాత్రేయ గ్రూపులో ఒక ఆయన ఉంటారు, సంతోష్ గారు అని చెప్పేసి నాకు ఒక కార్యం కోసం ఫోన్ చేశారు. అయ్యా అప్పుడు మేము సాయిబాబా చరిత్ర పారాయణ చేయిస్తూ ఉన్నాము కనుక మీరేదో గ్రూప్ పెట్టి రాములవారి నామం 1,000,000 సార్లు చేయిస్తున్నారు కదా, ఆ భక్తుల చేత ఈ సాయిబాబా గారి చరిత్ర పారాయణ చేయిద్దాం అనుకుంటూ ఉన్నాం, మీకు కూడా కాస్త మేము పంపిస్తాం, చేయిస్తారా అని అడిగారు. అడిగితే ఆయన నేను చెప్పిన మాట ఏంటంటే, స్వామి ఈ 1,000,000 సార్లు జపం చేయడానికే నాకు పరిచయస్తులు చాలా తక్కువ ఉన్నారు, ఎలా చేయాలో అర్థం కాక అవస్థపడుతూ ఉన్నాను, అలాంటి సమయంలో మీరింత కార్యం నా మీద పెడితే చేయలేనేమోనండి అని కొద్దిగా నా యొక్క బాధను ఆయనతో వెలిపించుకుంటే ఆయన ఏమన్నారంటే కనుక, అయితే ఓ పని చేద్దామండి, సాయిబాబా చరిత్ర చాలామంది పారాయణ చేస్తున్న భక్తులు మా దగ్గర ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా మీ దాంట్లోకి మీరు ఏదైతే నామం చేయిస్తున్నారో ఆ నామాన్ని వాళ్ళ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేస్తాను, ఇష్టమైన వాళ్ళందరూ వచ్చి మీ దాంట్లో చక్కగా నామం కూడా చేస్తారు, అది అయిన తర్వాత బాబా గారి చరిత్ర పారాయణ చేద్దామండి అని చెప్పినట్టు ఆయన ఒక మాట చెప్పారు. అలాగే స్వామి అని చెప్పన్నాము. అలా కొంతమంది భక్తులను ఆయన పరిచయం చేశారు. అలాగన రెండో గ్రూప్ ఏర్పాటైంది, దత్తాత్రేయ గ్రూప్ అనేటువంటి గ్రూప్ ఏర్పాటైంది. అందులోకి ఆ యొక్క భక్తులు ఆ నోట ఈ నామం గురించి తెలుసుకొని చేద్దామనుకోవడం, అలాగే నా సంతోష్ గారు కొంతమంది భక్తులను పరిచయం చేస్తే కనుక మళ్ళీ వారు మరికొంతమంది భక్తులను పరిచయం చేసి అందరూ కూడా వారందరూ వారి సాయిబాబా చరిత్ర పారాయణ చేసుకుంటూ అదనంగా ఈ రాములవారి నామం కోటనామాల జపయజ్ఞంలో భాగం కావాలనుకుంటూ ఇందులోకి వచ్చి అందరం కలిసి చక్కగా కోటనామం పూర్తి చేసుకున్నాము, చక్కగా పూర్ణాహుతి చేసుకున్నాము. ఆ తర్వాత అందరికీ విధానం నచ్చింది. అంతేకాకుండా ఇందులో ఒక మెరేకల్ జరిగిందండి. ఏంటి అని చెప్పినంటే కనుక, ఎవరైతే కనుక ఈ కోటినామ జపయజ్ఞంలో పాల్గొన్నారో
వారి కుటుంబాలలో ఈ కరోనా భయం చాలామందికి 90% మంది భక్తులు ఎవరికి ఇంట్లలో కూడా కరోనా ఆపద రాలేదని చాలామంది భక్తులు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది ఫోన్లు చేసి. మేమైతే కనుక కరోనా ఆపద నుంచి బయటపడ్డామండి, మా ఇళ్లలో అంత ఆపద రాలేదండి, ఒకవేళ వచ్చిన చాలా లైటర్ వేలను మేము తప్పించుకోగలిగామని చెప్పేసి చెప్పుకున్నారు. దాదాపుగా 99% వరకు కూడా అందరూ ప్రాణహాని లేకుండా బయటపడ్డారండి. అందరూ సంతోషపడ్డారు. ముందు మనోధైర్యాన్ని ఇచ్చింది రామనామము. నిజంగా ఈ నామం చేయడం చాలా బాగుందనిపించింది స్వామి, ఇంకేదన్నా నామం ఉంటే చెప్పండి చేద్దామని చెప్పినట్టు అది అవుతుండగానే భక్తులంతా కూడా మళ్ళీ అడగడం జరిగింది. ఆ తర్వాత మేము వెంటనే శివపంచాక్షరి జపం చేద్దామనుకోవటం, శివపంచాక్షరి జపానికి కూడా మళ్ళీ అందరూ స్టార్ట్ చేసి అది కోటిసార్లు చేద్దామనుకుని చేయడం జరిగింది. దత్తాత్రేయ గ్రూప్ సభ్యులు మరియు కోదండరామస్వామి గ్రూప్ సభ్యులు కలిసి ఆ శివనామాన్ని కోటిసార్లు చేద్దామనుకుని చేయటం. ఆ తర్వాత అది అవుతుండగానే నెక్స్ట్ భక్తులంతా కూడా మళ్ళా ఏమంటే మాకు నిత్యం దినచర్యకి ఈ నామ ప్రతిరోజు జపం చేయడం చాలా బాగుంది కనుక ఆ నామాన్ని మీరు కంటిన్యూషన్ చేయండి స్వామి అని అడగడం. అంతేకాకుండా కరోనా అవధి పూర్తిగా తొలగలేదండి, మళ్ళీ సెకండ్ వేవ్ ఉండి స్టార్ట్ అయిపోయింది. అందరం మళ్ళీ మానసిక భయానికి వచ్చాము. ఆ సమయంలో మళ్ళా భక్తులంతా కూడా ఈ జపం ఇంకో జపం చెప్పండి అని చెప్పినట్టే కనుక అమ్మవారి మంత్రం జపం చేద్దాం అనుకున్నాం. అమ్మవారి మంత్రం జపం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఈ గ్రూపుల్లో సభ్యులు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆడవాళ్ళు మహిళలు, కొంతమంది పెద్దవాళ్ళు శైలజ గారిని, జానకి, అంటే కొన్ని పేరు నాకు గుర్తున్నవి చెప్తున్నానండి, ప్రత్యేకంగా ఒకళ్ళ కోసమని కాదు. శైలజ గారిని, జానకి గారిని, కొంతమంది సభ్యులు ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళని కొంతమందిని వారందరూ కలిసి అమ్మవారి మంత్రంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో వాళ్ళకు గ్రూపును మళ్ళీ అందులో ప్రారంభించేసి ఇందులో ఇంటర్నల్గా మళ్ళీ అమ్మవారి మంత్రం గ్రూప్ అంటే ఒక గ్రూపును స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అది కూడా ఇందులో కలిపేసేసి ఇప్పుడు 3 గ్రూపుల యాక్టివిటీ ఒకటే. కోదండరామస్వామి భక్త బృందం గ్రూపు సభ్యులు కానివ్వండి, దత్తాత్రేయ గ్రూపు సభ్యులు కానివ్వండి, అమ్మవారి మంత్రం గ్రూపు సభ్యులు కానివ్వండి, 3 గ్రూపులకి అడ్మిన్గా నేనేమున్నాను. 3 గ్రూపుల యొక్క ఉద్దేశం ఒకటే. ఏ నామం అయితే మనం చేద్దాం అన్నప్పుడు రన్నింగ్ చేస్తూ ఉన్నామో, కోటి నామాలు చేద్దాం అనుకున్నా, కోటిసార్లు చేద్దాం అనుకున్నామో ఆ నామాన్ని అందరం చేసుకోవాలి సంకల్పం పెట్టుకొని అలా చేసుకుంటూ ఆ నామ మహిమతోటి ఆ యొక్క కరోనా సెకండ్ వేవ్ దాటుకోగలిగాము, థర్డ్ వేవ్ దాటుకోగలిగాము. ఈ రకంగా తెలియకుండా ఆ రోజున స్వామివారు ఏదైతే సంకల్పించి గ్రూపులను ప్రారంభించి అందరిని రక్షించాలనుకున్నారో స్వామివారు, ఆ గ్రూపుల్లోకి వచ్చిన సభ్యులంతా కూడా 2018 నుంచి ఇప్పుడు లెక్క వేయండి, 2026 సంవత్సరంలోకి వచ్చాం మనం. అంటే దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఈ గ్రూపుల్లో సభ్యులందరూ కూడా ఇలా రన్ అవుతూ ఉన్నారు. మధ్యలో కొంతమంది ఈ నామం జపం చేయలేక బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు కొంతమంది ఇందులో జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది జపాలు చేయబోతున్నప్పటికీ కూడా గ్రూపుల్లో డిస్కంటిన్యూ కాకుండా గ్రూపుల్లో ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఎప్పటికప్పుడు యాక్టివిటీస్ తెలుసుకుంటూ ప్రధానంగానండి వీరందరూ కూడా కోదండరామస్వామి వారితో అందరూ బాగా కనెక్ట్ అయ్యారండి. నేను గమనించింది ఏంటి అని చెప్పినంటే కనుక ఇక్కడ దేవాలయం జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు ఆ గ్రూపుల ద్వారా చేరవేస్తూ ఉన్నాం. దేవాలయాలు ఏదైనా ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటే, పూజలు జరుగుతూ ఉంటే కనుక విశేషంగా మనకు అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ఈ నవరాత్రులన్నీ కూడా మీకు చేరవేయడం, ఈ 3 గ్రూపుల సభ్యులందరూ కూడా చక్కగా ఆసక్తిగా గమనించుకోవడం, మీకు అక్కడ చేసే సేవ నచ్చడం. అందువలన అలాగనే వసంత నవరాత్రులు కావచ్చు, దసరా నవరాత్రులు కావచ్చు, విడిగా జరిగే పూజలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీరందరూ కూడా ఆ జపాలతో పాటుగా కొంతమంది సభ్యులు ఈ సేవ నచ్చి ఎక్కడైనా దేవుడి పూజలు చేయిస్తూనే ఉంటాం కదా, తెనాల్లో స్వామి బాగా చేస్తున్నారు అక్కడ చేయించుకుందాం అనుకుంటూ గోత్రనామాలు పంపించి ఏదైతే మేము ఎంత దగ్గర రుసుము పెట్టామో ఆ రుసుము పంపించి చక్కగా మీ గోత్రనామాలతో పూజలు జరిపించుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సు మీరు పొందుతూ ప్రసాదాలు మళ్ళీ మీ ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటూ చక్కగా అందరము కూడా గత 8 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా 3 గ్రూప్ సభ్యులు కూడా నడుస్తూ ఉన్నామండి. అందరూ కూడా అందరితో అంటే ఇదంతా ఏమైందంటే కనుక మీరందరూ కూడా స్వామివారి యొక్క ఇంటి సభ్యులైనారు. అలాగనే స్వామివారు కూడా మీ గ్రూపు సభ్యులందరూ ఇంటి సభ్యులు స్వామివారు అయినారండి. కనుక జపాలు అనేది ఒక జస్ట్ ఆ కరోనా అనేది ఒక ఆపద, అదొక కారణము. ఇప్పుడు ఏ పని చేయాలన్న కార్యకారణ సంబంధాలు ఉంటాయి. కరోనా అనేది ఒక కారణము, దానికి కార్య సంబంధం ఏంటి అంటే జపం చేసుకుందామనే ఆలోచన. ఆ సంబంధంతో మనం ప్రయాణం ప్రారంభించి జపాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి అనుగ్రహం చేత ఇప్పటికి మనం సుమారుగా ఒక 16 రకాలు 17 మంత్రాలు ఇప్పుడు మనం కోటిసార్లు జపాలు చేసుకున్నాము. ప్రస్తుతం మనం ఆంజనేయ స్వామి వారి జపం చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిన విషయం. 3 గ్రూపుల సభ్యులకు కూడా చేసేవారు కొంతమంది చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 25-30 లక్షల పైన ప్రస్తుతం జపం కూడా మనం పూర్తి చేసుకున్నాము. కోటి సంఖ్యలో చక్కగా అందరూ ఆంజనేయ స్వామి జపం చేసుకుంటూ ఉన్నాం. కరెక్ట్గా ఈ ఆంజనేయ స్వామి జపం చేస్తూ ఉండగా ఈ ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో రాములవారి ఆలయం పునర్నిర్మించాలి అనే భావన స్వామివారు తీసుకొచ్చి ముందర ఇప్పుడు దీని కార్యాచరణ తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎవరైతే కనుక ఈ ఆంజనేయ స్వామి మంత్రం జపం చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారో మీ అందరినీ కూడా
కార్య సాధకులుగా స్వామివారు ఆ ఆంజనేయ స్వామివారు మీ అందరినీ కలుపుకొని రామకార్యం చేద్దామనుకున్నారు. అందుకని స్వామివారు ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క కార్యాన్ని అనౌన్స్మెంట్ చేయడం, చక్కగా మనం దేవాలయం పనులు నిర్మించుకోవాలని ప్రస్తుతం అనుకోవడం జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే కనుక ఇంత సంవత్సరాల పాటు ఒక దేవాలయంలో జరిగే కార్యక్రమాల్లో పరోక్షంగా ఇంతవరకు మీరు దేవాలయాన్ని చూడలేదు. అలాగనే దేవుని ప్రత్యక్షంగా మీరు వచ్చి గమనించలేదు. ఇక్కడ పూజలు ఎప్పుడు మీరు ప్రత్యక్షంగా చూసుకోలేదు. కనీసం అర్చకుడిగా నేను కూడా కేవలం మీకు వీడియోస్ ద్వారా కనిపిస్తున్నా తెప్పించి కానీ, నాతో మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు తెప్పించి కానీ, ఇందులో గ్రూపుల్లో ఉన్న ఎక్కువ శాతం మందికి అసలు నేను ఎలా ఉంటానో కూడా మాతో మీకు ప్రత్యక్ష పరిచయం లేదు. అయినప్పటికీ కూడా మీరు 8 సంవత్సరాల నుంచి భగవంతుడితో అనుసంధానం అయిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటేనేమన్నా ఈ గ్రామస్తులు, తెనాలి గ్రామస్తుల్లో ఊళ్ళో వాళ్ళు చాలామంది ఇంత బాగా కనెక్ట్ కాలేదండి. అంటే మనకు అనిపించేది ఏంటయ్యా అని చెప్పినంటే కనుక, మీకు గమనించండి, లోకల్ నాన్ లోకల్ అనుకుంటూ ఉంటాం కానీ మనకు బౌండరీస్ తీసుకొని మనం తెనాల్లో ఉన్నాం కాబట్టి తెనాల్లో ఉన్న వాళ్ళంత లోకలు, బయట వాళ్ళంత నాన్ లోకల్ అనుకుంటున్నాం. కానీ స్వామి పైనుంచి చూస్తూ ఉంటే ఆయనకు అందరూ లోకలేనండి, నాన్ లోకల్ ఎవరు లేరు. కనుక భద్రాద్రిలో రాముడు ఉన్నాడు, ఆయనకు మనందరం లోకలమే కదా. అయోధ్యలో రాముడు మనందరం లోకలమే కదా. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. మరొక మాట కూడా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే భగవంతుడి శక్తి తెలియాలని చెప్పినంటే కనుక, ఇప్పుడు ఒక చెరువులో ఒక కమలం వికసించిందనుకోండి, ఆ యొక్క మకరంతం ఏదైతే ఉంటుందో ఎక్కడో ఉన్న 9 ఆఘ్రానించి వచ్చి ఆ యొక్క కమలం మీద వాలి చక్కగా మకరంతం స్వీకరిస్తూ ఉంటాయి. ఆ పక్కనే గుంటలో ఉన్నటువంటి ఇంకేవైతే కనుక జలచరాదులు ఉంటాయో ఆ జీవులు పైన ఉన్నటువంటి కమలం అందులో మకరంతం విషయం అడిగి తెలియదు, అవి ఆస్వాదించలేదు. లోకల్ ఇక్కడ చూడండి, కమలం పక్కనే ఉన్నవన్నీ లోకలే, కానీ అవి ఆస్వాదించలేకపోయినాయి. ఎక్కడో ఉన్న 9 వచ్చి ఇక్కడ ఆ కమలం మీద చక్కగా ఆగ్రహణిస్తూ ఉన్నాయంటే కనుక నాన్ లోకల్ భావన కాదండి. ఆగ్రహణ శక్తి వాటిలో ఉండాలి. అలాంటి శక్తి మీలో ఉందని నేను అనుకుంటూ ఉన్నానండి. అయితే అలాంటి శక్తి మీలో ఉందనుకుంటున్నాను కాబట్టే నేనేమనుకుంటూ ఉన్నానంటే కనుక, మీరందరూ కూడా మీ అందరూ మీరుగా గ్రూపులోకి వచ్చి స్వామివారి సేవ చేయిస్తున్నాను అనుకుంటున్నారు. కాదు, ఇది కేవలము స్వామివారు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకొని మీ కుటుంబాలను ఆయన సంరక్షించాలనుకున్నారు కాబట్టి మీకు ఆ బుద్ధి పుట్టించి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నా కానీ మీకు తెలియపరిచి, నేను వాట్సాప్ గ్రూపుల్లో అనేక మెసేజెస్ పెడుతూ ఉంటా, దేవాలయం ఏం జరుగుతూ ఉన్నా కానీ అందరూ చూడరండి, కొంతమందే చూస్తారు. ఆ చూసిన వాళ్ళలో కూడా కొంతమంది చేయించుకుంటూ ఉంటారు. ఎవరికైతే బుద్ధి పుడుతుందో, స్వామి ఎవరిని అనుగ్రహించాలనుకుంటారో, మీరు అనుకుంటారు మాకు బుద్ధి పెట్టి మేము చేయిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ స్వామి మనం అనుగ్రహించాలనుకున్నప్పుడు మాత్రమే బుద్ధి పెట్టిస్తాడు. అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా ఆ సేవలో పాల్గొంటున్నారు, చేయించుకుంటూ ఉన్నారు. సరే, కొంతమంది అన్ని సేవలు చేయించలేకపోవచ్చు, ఒక సేవలో పాల్గొని ఇంకో సేవలో దూరం కావచ్చు, మరొక సేవలో దగ్గర కావచ్చు. ఏదైనా కానీ ముందు గ్రూపులోంచి బయటికి పోకుండా జరిగే సేవలన్నింటిలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఇలాంటి బంధాన్ని కేవలము ఈ జపాలు చేసుకోవడము, అలాగనే ఈ యొక్క పూజలు చేసుకోవడము ఇక్కడితో అంతరించడం కాకుండా, స్వామి మన ద్వారా ఏదో కార్యం సంకల్పించారు, స్వామి మిమ్మల్ని ఆశీర్వదించడం అని చెప్పినంటే కనుక, పుణ్యకార్యాల ద్వారా మనం కామ్యకార్యాలు, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు 3 ఉంటాయండి మనం తరించడానికి. కామ్యకార్యాలు అని చెప్పినంటే కనుక, మనకు ఇప్పుడు మీరు పూజలు చేయిస్తూ ఉంటారు. అంటే అమ్మాయి వివాహం కావాలి, సంకల్పం రాసుకొని మాకు పూజ చేసి పెట్టండి. కాకపోతే బాబు ఉద్యోగం రావాలి, ఈ కామ్యం రాసుకొని మాకు ఈ పూజలో మా పేరు చెప్పండి, చేయండి మాకు అని చెప్పని, ఇవన్నీ కామ్యకార్యాలు. వీటి ద్వారా మనం కొంత ఆశీస్సు అందుకుంటాం. అలాగనే కామ్యం లేకపోయినప్పటికీ కూడా పుణ్యకార్యంగా భావిస్తూ ఎక్కడో తనాలు ఉత్సవాలు చేస్తూ ఉన్నారు, పోన్లే 10 రూపాయలు మనం అక్కడ మా పూజలో కడదాము, భగవంతు చక్కగా జరుగుతుంది, అందరూ చేస్తున్నారనే ఉద్దేశంతో పుణ్యం కోసంగా కొన్ని మీరు కార్యక్రమాలు చేయించుకుంటూ ఉన్నారు. కామ్యం ప్రత్యేకంగా రాకపోయినా కానీ కుటుంబం అందరి పేరు చెప్పి స్వామి చేయండి, లోకక్షేమం కోసం, మా క్షేమం కోసం చేయండి స్వామిని అడుగుతూ ఉన్నారు. అవన్నీ పుణ్యకార్యాలు, వాటి ద్వారా మీకు కొంత ఆశీస్సు లభిస్తూ ఉంది. ఇక్కడితో ఆగిపోకూడదని స్వామివారు అనుకుంటూ ఉన్నానండి. 3వ ఏంటి అంటే ధర్మకార్యాలు. ధర్మకార్యాలు అంటే మనం మీకు చెప్పాను కదా, నేను ఏదైతే కనుక మనం ప్రత్యేకంగా 10 మందికి ఉపయోగపడే విధంగా ఏ పనులు అయితే చేస్తూ ఉంటామో అలాంటివన్నీ కూడా, అంటే పూర్వం రోజుల్లో బావులు తెప్పించేవాళ్ళు, పాఠశాల కట్టించేవారు, దేవాలయాలు కట్టించేవాళ్ళు. అవన్నీ మనం ఇప్పుడు చేయించలేకపోయినా, ఈ దేవాలయం పునర్నిర్మాణం ఏదైతే జరగబోతూ ఉందో, ఇప్పటి 100 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది భక్తులు స్వామి దగ్గర ఆశీస్సు పొందారండి. మరి అంతమంది ఎవరో మహాతల్లి ఆ గుడి కట్టిస్తే ఇంతవరకు ఆవిడ చేసిన దాతృత్వం చేత ఇన్ని వేల మంది అనుగ్రహం స్వామి పంపిస్తూ ఉన్నారండి. ధర్మకార్యమే కదండి. అలాంటి ధర్మకార్యంలో దేవాలయం వల్ల మనకు పునరుద్ధరింపబడుతూ ఉంది కాబట్టి, ఈసారి ఈ ధర్మకార్యంలో మీరు కూడా పాలు పంచుకోవాలని స్వామి అనుకున్నారండి. ఈ ద్రవ్యాన్ని కూడా స్వామివారు చక్కగా ఆయన అనుగ్రహిద్దామనుకున్నారు. ఎందుకంటే కనుక ద్రవ్య శుద్ధి జరగాలి అంటే స్వామి ముందు ద్రవ్యం స్వీకరించాలి.
ఈ పునర్నిర్మాణంలో మీ ద్రవ్యాన్ని కూడా స్వామి స్వీకరించి ద్రవ్యశుద్ధి చేద్దామనుకున్నారు. ఒక్కసారి ద్రవ్యశుద్ధి జరిగింది అని చెప్పినంటే కనుక ఈ శరీరంతో ఉన్న మీరు తరించడమే కాకుండా మీ వారసులు మీ తరాలు ఏవైతే ఉంటాయో ఆ తరాలకి మీ సంపద ఎంతవరకు అయితే కనుక అనుభవిస్తూ ఉంటారో అంతవరకు కూడా శుద్ధవుతూ ఉంటుంది. ఈ సంపద స్వామివారి యొక్క ఈ పునర్నిర్మాణంలో మనకు ఎంతో కొంత సంపద మనం పెట్టగలిగామని చెప్పినంటే కనుక ఇలా స్వామి మిమ్మల్ని అనుగ్రహిద్దామనుకున్నారు. కాబట్టి ఈ రోజున ఈ వీడియో ద్వారా చెప్తున్న మాటలు నావి కాదండి, ఇది రాముడి సందేశంగా భావించండి. కనుక మీరందరూ కూడా స్వామివారి దగ్గర ఈ యొక్క పునర్నిర్మాణంలో ఖచ్చితంగా భాగస్వాములు కండి. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. ఎందుకంటే విరాళం ఏదైతే 40 లక్షలు చేయాలో దాదాపు టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు దాదాపుగా ఒక 50%, 60% వరకు టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇంకా భక్తులు ఉన్నారు కాబట్టి మనం గట్టిగా ప్రయత్నిస్తే ఆ టార్గెట్ అయిపోతుంది. కానీ నా ఉద్దేశం ఏంటి అని చెప్పినంటే కనుక 8 సంవత్సరాల నుంచి స్వామి సేవ చేస్తున్నారు కదా, వీరందరి ప్రతి రూపాయి అందరూ స్వామి దగ్గర కలవాలి అనేది నా తాపత్రయం. అందుకోసం ప్రత్యేకంగా ఈ వీడియో గ్రూపుల వారి కోసం చేస్తున్నానండి. అయితే ఒక్కడ మాట అనుకోవచ్చు, స్వామి మేము కూడా విరాళాలు ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి అనే విషయం గురించి మళ్ళీ కొంతమంది వీడియోలు ముందు వినకపోయి ఉండొచ్చు. ఎంత ఇవ్వాలి అనే పరిస్థితి మనకు కొంత ఆలోచన మీకు రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 116 రూపాయల దగ్గర నుంచి లక్షల రూపాయల వరకు కూడా ఎంతైనా మనం విరాళం ఇవ్వచ్చు. అయితే కనుక దేవస్థానం కొన్ని పారామీటర్స్ పెట్టుకుంది. ఏమిటి అని చెప్పినంటే కనుక 116 రూపాయల దగ్గర నుంచి 5,116 వరకు కూడా ఇచ్చేవన్నీ కేవలము రసీదులు మాత్రమే ఇవ్వబడతాయి తెప్పించి, కానీ ఊళ్ళో ఎక్కడా కూడా పేర్లు వేయించడం కష్టమైన పని అవుతుంది. 5,116 దగ్గర నుంచి 50,000 వరకు ఎవరైతే కనుక ప్రత్యేకంగా విరాళం స్వామివారికి పునర్నిర్మాణానికి ఇస్తున్నారో, దేవస్థానం ఏదైతే కనుక గవర్నమెంట్ అకౌంట్ నెంబర్ ఇచ్చిందో ఆ అకౌంట్ నెంబర్లో వేస్తే చాలు, ఎవరికి చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో వేస్తారో ఆ పేర్లన్నీ కూడా ఒక కామన్గా అందరూ లిస్ట్ అవుట్ చేసేసి బండల మీద చెక్కించి ఆ దేవాలయం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. అయితే 50,000 నుంచి పైన ₹1,00,000 వరకు ఎవరైతే పేర్లు ఇస్తారో వాళ్ళవి 2-3 పేర్లు కలిపి ఒక బండ మీద అన్నట్టుగా ప్రత్యేకంగా ఆ విరాళాలన్నీ కూడా అక్కడ ప్రకటించడం జరుగుతుంది. 1,00,000 పైన ఎవరైతే కనుక స్వామివారికి విరాళం ప్రకటిస్తున్నారో వాళ్ళకి మాత్రము భూరి విరాళదాతలుగా ప్రత్యేకమైన బండలు చెక్కించి ఒక స్పెషల్ గ్యాలరీగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కనుక కాస్త పెద్ద అమౌంట్ వారు ఇస్తున్నారు కాబట్టి, విరాళాన్ని ఇస్తున్నారు కాబట్టి, మరి దేవాలయం కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి ఆహార నిర్మాణం చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి ఆ విరాళం ఇచ్చేవారికి అంత ప్రత్యేకత చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మీ శక్తి ఎంతో గమనించి దానికి తగ్గట్టుగా మీ విరాళాలని మీ యొక్క మనస్సుకి ఏదైతే అనిపిస్తుందో ఆ ప్రకారం మీరు ఎందులో ఉండదలుచుకుంటే అందులో మీరు విరాళం ప్రకటించుకోండి. అయితే ఇక్కడ ఒక మాట చెప్తానండి, మనం శక్తి అనే మాట వాడాను కదా, నాకు తెలిసినంత నా అనుభవంలో నేను చూస్తుంది మాత్రము శక్తి కంటే ప్రధానంగా భక్తి ఉండాలి, మనస్సు ఉండాలి. ఇది ఉంటే మాత్రము మన శక్తితో పని లేకుండానే మన స్వామి కోసం పరితపిస్తూ ఉంటామండి. నాకు ఈ మధ్యన విరాళాల కోసం తిరుగుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు ఒక సత్యం నాకు బోధపడిందండి. నేను బజారంబడి పెడుతూ ఉంటే కనుక ఒక ఆవిడ ఒక రీగల షెడ్లో నివసిస్తూ ఉంటుంది. ఆవిడ గుడికి కూడా వస్తూ ఉంటారు, గుడిలో పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఆవిడ నేను వస్తుంటే గమనించి, స్వామి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఆపి మాట్లాడాలని చెప్పి ఆపిందనమాట. ఆపి ఏంటమ్మా అని చెప్పినంటే కనుక, స్వామి మీరు ఏదో దేవాలయంలో పునర్నిర్మాణం చేయబోతున్నారట కదా, అది వీడియోస్ కూడా ఫోన్లో నేను కూడా చూశాను. కనుక ఆ పునర్నిర్మాణంలో మరి ఎట్లా చేయాలంటే, విరాళం ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఏంటి అని అడిగింది. అడిగేసరికి నాకు ఆవిడ పరిస్థితి బాగా తెలుసు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న ఆవిడ. వారు దంపతులు కూడా చాలా తక్కువ జీతం మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారి నెలసరి ఆదాయం కూడా చాలా తక్కువ. అప్పటికే గుళ్ళో పూజలు పాపం చేయాలో కష్టపడి చేయించుకుంటూ ఉంటారు. అలాంటి చిన్న స్థితిలో ఉన్న వాళ్ళని గురించి మనం ఏ ఇబ్బంది పడతానని అని చెప్పేసి, అమ్మా నీ వీళ్ళని బట్టి చేయలేదు, నీకు తోచింది లేదు, ఇది పర్వాలేదు అని చెప్పినట్టు నేనేదో సర్ది చెప్పబోయేసరికి ఆవిడ ఒక్క మాట చెప్పారండి. లేదు స్వామి, నేను స్వామికి ఏదో చేద్దామనుకున్నాను. మీరు ఈ పునర్నిర్మాణం గురించి పోయిన సంవత్సరం శ్రావణంకి మీరు అనౌన్స్ చేశారు గుళ్ళో, నేను విన్నానండి. అంటే మనకి యాక్చువల్గా ప్లాన్ అప్పుడు వచ్చింది, అప్రూవల్ అయింది. ఏదైతే పునర్నిర్మాణం చేద్దాం అనుకుంటాం కండ్రాతోటి ఆ ప్లాన్ అప్పుడు అప్రూవల్ అయింది, బడ్జెట్ ఇప్పుడు అప్రూవల్ అయింది. సంవత్సర కాలం మధ్యలో పెట్టింది. మీరు ఆ రోజు అనౌన్స్ చేసి ఈ గుడి ఇట్లా నిర్మాణం చేయబోతూ ఉన్నాం, అందరూ సహకరించాలని మీరు కోరారు. ఆ రోజునే నేను మనసులో పెట్టుకున్నాను, ఈ స్వామికి ఏదైనా విరాళగ్రస్తంగా ఇవ్వాలి అనుకున్నాను. నా స్థితి ఇంత గొప్పది కాదు కాబట్టి నేను ఆ రోజునే ఈ స్వామి విరాళం కోసంగా ప్రత్యేకంగా నాకున్న సౌకర్యంలో నెలకు ఒక 5,000 రూపాయలకి చిట్టిబాటు కడదామనుకున్నానండి. కట్టుకుంటూ వచ్చానండి. స్వామిని ఒక మాట కోరుకున్నాను, స్వామి నాకు కాస్త సమయం ఇస్తే కనుక ఈ చిట్టిబాట మొత్తం పూర్తి చేస్తే సంవత్సరం కాలానికి అని చెప్పినంటే కనుక సుమారు 12,000-60,000 దాకా వస్తాయి. కాబట్టి ఆ డబ్బులు మొత్తం నీకే ఇచ్చేసేస్తాను. ఒకవేళ కనుక నువ్వు మధ్యలో అనౌన్స్మెంట్ చేసి డబ్బులు కావాలి అంటే
ఎంత వస్తే అంతే నీకు ఇచ్చేస్తాను స్వామి, కాస్త నాకు అనుగ్రహించు, అవకాశం ఇస్తే కనుక పెద్ద అమౌంట్ ఇస్తానని చెప్పి అనుకున్నాను. అదేంటో కానీ నా పాట పూర్తి డబ్బులు ఇంటికి వచ్చినాయి, పొట్లం కట్టు కూర్చున్నాను. మీరు కరెక్ట్గా వచ్చి ఈ ప్లాన్ గురించి అనౌన్స్మెంట్ అయిందనే విషయం తెలియజేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. అయితే డబ్బులు నేను అకౌంట్లో ఎలా వేయాలో తెలియదు స్వామి, కాస్త నాకు మీరు నిలబడి కాస్త ఆ డబ్బులు అకౌంట్లో వేయించండి, దేవుడు నేను సంపాదిద్దాం అనుకున్నానని చెప్పిందండి. నాకు ఒక్కసారి ఆ మాట వినేసరికి గూస్ బంప్స్ వచ్చేసినాయండి, వెంట్రుకలు లెక్కపరుచుకున్నాయి. ఎందుకంటే ఇందులో చాలా సత్యం ఉంది, ఆవిడకి చాలా తపన ఉంది దేవుడికి ఇవ్వాలనే విషయం గురించి. అంతకన్నా గొప్ప శక్తి గలవారు చాలామంది నిత్యము గుడికి వచ్చేవారు ఈ అనౌన్స్మెంట్ అయిన తర్వాత అసలు ఆ మొహం చాటేస్తూ ఉన్నారు. వాళ్ళు కోట్ల కోట్ల ఐశ్వర్యవంతులు, కానీ చందాలు ఇవ్వడానికి లేదా గుడి విరాళాలు ఇవ్వడానికి మనస్కరించక మొహం చాటేస్తూ ఉన్నారు. నేను కూడా వాళ్ళని గమనించి ఇబ్బంది పెట్టకుండా, సరే ఫోన్ లేదు వాళ్ళ ఇబ్బంది ఏంటి, ఇవ్వడం ఇష్టం లేదేమో, నేను అడగాల్సిన అవసరం ఏముంది లేదు, స్వామి చూసుకుంటాడని చెప్పేసి నేను వాళ్ళని అసలు అడగట్లేదు. మరి అంత ఐశ్వర్యవంతుడికి ఆ బుద్ధి పట్టలేదు. ఇంత భేద స్థితిలో ఉన్న ఆవిడకి ఈ బుద్ధి పుట్టి ప్రత్యేకంగా సంవత్సరం క్రితమే ఆవిడ ఏర్పాటు చేసి పెట్టుకుందని చెప్పినంటే కనుక నాకు అర్థమైంది ఏంటి అని చెప్పినంటే కనుక, విరాళం ఇవ్వాలి అంటే కనుక ప్రధానంగా తపన ఉండాలి, మనసుకి స్వామి కోసం పరితపించాలి, ఆ భక్తి కావాలి, అప్పుడే శక్తి వస్తుంది. శక్తి అనేటువంటిది మనం ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. ఆ రెండో కూడా మనసు మాత్రమే చేస్తూ ఉంటుంది. ఉందనిపిస్తుందా ఉందనిపిస్తుంది, కాదు లేదనిపిస్తుందా ఏం చేస్తానులే, నాకు అంత అవకాశం లేదు స్వామి, ఇక మనం కొండ అంటే వృధా సహాయం చేస్తున్నాం అనుకోండి అని చెప్పి ఏదో మాటలు చెప్పేసి వచ్చింది ఇచ్చేసిపోతూ ఉంటాం. అలా కాకుండా చక్కగా మీకు, ఎందుకంటే మీకు రాముడి మధ్యలో నేను మా అడ్డం మధ్యలో రాను. ఎందుకంటే మీకేమనిపిస్తుందో రాముడితోటి మీరు అలాగే ట్రావెల్ అవ్వండి. మీ శక్తి రాముడికి తెలుసు, రాముడి శక్తి మీకు తెలుసు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని అందరూ కూడా, నా ప్రధాన కాంక్ష ఏంటి అంటే కనుక గ్రూపులో సభ్యులు ఇప్పటిదాకా ఎవరైతే ట్రావెల్ అవుతూ ఉన్నారో మీరందరూ కూడా యాదృచ్ఛికంగా ఇందులో కలవలేదు, రాముడు కలిపితేనే కలిశారు. యాదృచ్ఛికంగా ఇందులో మీరు లేరు. ఖచ్చితంగా రాముడు ఉంచితేనే మీరున్నారు, లేకపోతే మీ బుద్ధి పుట్టి ఎప్పుడో మీరు బయటికి లెఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది బయటికి. కానీ ఇప్పటిదాకా ఉన్నారని చెప్పినంటే కనుక స్వామి మీ ఎందేదో కార్యం పెట్టుకొని ఉన్నారు, మిమ్మల్ని ఏదో స్వామి ఆశీర్వదిద్దాం అనుకున్నారు కాబట్టి ఇప్పటిదాకా మమ్మల్ని గ్రూపులో స్వామి ఉంచారు. కనుక అర్థం చేసుకొని తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఈ పనుల నిర్మాణాలు సహకరించి చక్కగా మీ వంతు కర్తవ్యంగా ఈ క్రింద అకౌంట్ నెంబర్ ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో ఈ అకౌంట్ నెంబర్కి జూలై 10 లోపల మీ శక్తి కొలది విరాళాలు చక్కగా అకౌంట్లో వేసి స్వామికి చేర్చండి. పనుల నిర్మాణాలు చక్కగా అందరూ కూడా భాగస్వాములు కండి. ఇంకేదన్నా విషయాలు ఉంటే నాతో వాట్సాప్లో మాట్లాడడానికి టైం కావాలన్నా కూడా వాళ్ళ అవకాశం ఉంటే ఇప్పుడు చెప్తాను. అలాగనే మరొక మాట ఏంటి అని చెప్పారంటే కనుక, ఈ అకౌంట్ నెంబర్లో అమౌంట్ వేయటమే కాకుండా మీరు ఏదైనా కానీ ముందుగా, ఎందుకంటే మాకు ఒక టార్గెట్ 40 లక్షలు పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇప్పటిదాకా ఎంత చేసాము ఎంత చేయాలనే టెన్షన్ నాలో ఉంది కాబట్టి మీరు స్వామికి ఏదైనా విరాళం ఇద్దామనుకుంటే కనుక ముందుగా నాకు కాస్త ప్రకటించండి. స్వామి నేను ఇద్దామనుకుంటున్నాను, నా లొల్లు చూసి వేస్తానని చెప్పి నాకు తెలియజేస్తే కనుక నేను లిస్ట్ రాసి పెట్టుకుంటాను. ఇంతమంది ప్రామిస్ చేశారు, ఇంత అమౌంట్ నా టార్గెట్ పూర్తయింది, ఇంత చేయాలనే సంకల్పంతో నా ప్రయత్నంగా నా పని నేను చేసి పెడుతూ ఉంటాను. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా ఒక మాట చెప్తూ ఉన్నాను, ఇందులో నాకు ఎటువంటి స్వార్థము లేదు. దీనివల్ల నాకు ప్రత్యేకంగా వచ్చేదేమీ లేదు, కేవలం స్వామి అనుగ్రహం మాత్రమే వస్తుంది. కారణం ఏంటంటే నేను మీలాగానే నా కుటుంబ సభ్యులంతా అలాగా సందాయించుకొని ఈ పనుల నిర్మాణంలో పాల్గొంటున్నాము. అచ్చంగా అంతవరకు కాకుండా నేను అక్కడ అర్చకుడిగా స్వామి దగ్గర ప్రధాన స్థానంలో కూర్చున్నాను కాబట్టి స్వామి నాకు ఈ పాత్ర ఇచ్చాడు. అందుకని స్వామి తరఫున మీ అందరికీ నేను ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా అయితేనండి నా దక్షిణ మీకు చెప్పడానికి చాలా మొహమాటుస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అడిగే మెంటాలిటీ కూడా నాది కాదు. కేవలము అందరికీ పుణ్యం రావాలని తపంతోటి, ఊళ్ళో చాలామంది పెద్ద పెద్ద దాతలు ఉన్నారండి, వీళ్ళు అడిగితే ఇచ్చేస్తారు, ఎంతో కొంత పెద్ద మీ పని అయిపోతుంది. దానికంటే కూడా ఇలాంటి చిన్న చిన్న వాళ్ళందరినీ కలపాలి, ప్రతి రూపాయి అందులో కలవాలి, అందరికీ పుణ్యం రావాలి, నా తాపత్రయం అది. అందుకోసం వీడియోలు చేస్తూ ఉన్న, అర్థం చేసుకొని అందరూ కూడా పనుల నిర్మాణం చక్కగా భాగస్వాములు కండి. అతి త్వరలో మనందరము కూడా దేవాలయం పునఃప్రారంభం చేసుకొని పనుల నిర్మాణం చేసుకొని అతి త్వరలో భవ్య మందిరం నిర్మించుకొని చక్కగా దేవాలయంలో మరొక అయోధ్యను నిర్మించుకుందాం తనాల్లో. అంతేకాకుండా ఈ నిర్మాణం జరిగిన తర్వాత గ్రూపు సభ్యులంతా ఒక్కసారైనా తనాలి వచ్చి ఈ రాముని దర్శించుకోవాలి, మనం సందాయించినటువంటి రాముడు ఆ దేవాలయం ఒకసారి దర్శించుకోవాలి, ఆయన అనుగ్రహం ప్రత్యక్షంగా పొందాలి అనుకున్న ఖచ్చితంగా అందరూ దేవాలయానికి వచ్చి దేవుని చూసి, అంతేకాకుండా మీరు కాస్త కనుక భారీ విరాళాలు ఇచ్చుంటే కనుక మీ నేమ్స్ కూడా ఆ ప్రత్యేక గ్యాలరీలో కావచ్చు, ఎక్కడైతే కేటాయించబడే చక్కగా ఆ కేటాయించిన ప్రదేశంలో ఉంటాయి. మీ తర్వాత రాల వారికి కూడా చక్కగా నేమ్స్ చూపించుకొని తనాల ఫలాన్ని దేవస్థానానికి కూడా మనం ఇచ్చామనే విషయం తెలియజేసుకొని అందరూ తరించాలని కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కాదు, మనం అయోధ్యలో ఆ మందిర నిర్మాణానికి వారు ఎంతైతే అనుకున్నారో దానికి కొన్ని వేల రెట్లు ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయి ఆ దేవాలయం నిర్మాణానికి.
మరి స్వామి ఎన్ని రాష్ట్రాల వారినో దేశమంతా ధర్మ చేయాలనుకున్నాడు ఆయన. అందుకని అంత సంపద అక్కడికి వచ్చింది. వచ్చినప్పటికీ కూడా స్వామి అందరూ అనుగ్రహించారు. మనం ఎక్కడెక్కడ వాళ్ళమో అయోధ్యలో రాముడి చందా పంపించాము. మనం ఇక్కడ అనుకోవచ్చు ఎక్కడో తెనాలి గుడి కడుతుంటే ఇక్కడ మనం చందా ఇచ్చేది ఏంటి, మనం ఎక్కడెక్కడో మనం హైదరాబాద్లో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, లేకపోతే మద్రాసులో ఉన్నాం, ఎక్కడెక్కడో ఉంటున్నాం కదా, ఎక్కడో తెనాలో ఏదో పూజ చెప్పారు చేయిస్తున్నాం సరిపోతుంది కదా, ఈ చందాలు అవన్నీ మనం చూస్తామో పెడతామో అనుకుంటాం. కానీ అలా అనుకోవద్దండి. అయోధ్య రాముడు ఎంతో తెనాలి రాముడు కూడా అంతే. రాముడు ఎప్పుడు కూడా మనతోనే, మన చుట్టూనే, మన దగ్గరే ఉంటాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఊరు పేర్లు, బౌండరీస్ అన్నీ కూడా మనం నిర్మించుకున్నవే తెప్పించి కానీ రాముడు నిర్మించుకున్నవి కాదు. రాముడికి అందరూ ఎక్కడున్నా కూడా ఒకే దృష్టితో కనిపిస్తూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకొని చక్కగా అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో పాల్గొవాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.